పెరిగిన ఈ పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ నాకు తెలిసి నెలన్నర కిందట నేను గ్యాస్ ప్రైజెస్ పెరిగినప్పుడు చెప్పడం జరిగింది. గ్యాస్ ప్రైజెస్ ఇలా పెరిగినాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి ఆ రోజు గ్యాస్ సిలిండర్ చేస్తే దాని మీద హడావిడి చేస్తే ఏం యుద్ధం అంటే తెలీదా, ఏ విధంగా అవుతుంది అని చెప్పేసి నేను అప్పుడు కూడా చెప్పినదంటే, అరే మనము విశ్వగురు పరిపాలనలో ఉన్నాలా, ప్రిడిక్ట్ చేయాలా మనం ఇది జరుగుతుంది. ఈరోజు 3 రూపాయలు పెరిగిందన్నారు, మళ్ళీ ఆయిల్ కంపెనీస్ ఇంకొక 10 రూపాయలు పెంచుతాయి అని అనడం జరుగుతుందని నేను ఆ రోజు కూడా కోరినేది ఒకటే కోరినాను. గతంలో ఇలాగే కేంద్ర ప్రభుత్వం పెంచింటే ఆ రోజు గ్యాస్ ప్రైజెస్ ఆ రోజు అధికారంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు అది గవర్నమెంటే భరిస్తుంది, స్టేట్ గవర్నమెంటే భరిస్తుంది అని చెప్పేసి మోసుకోవడం జరిగింది. నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, ఇది కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూటమే కదా, పార్ట్ ఆఫ్ కూటమే కదా, అది భరిస్తే బాగుంటుంది అనేది నా వాదన. సో దానిలో కూడా ఇది చెప్పాను. ఈరోజు ఫ్యూల్ ప్రైస్ పెరిగింది. ఈ ఫ్యూల్ ప్రైజెస్ పెరిగే దానికంటే ముందు ఈరోజు 110 రూపాయలు పర్ బ్యానర్ అయింది, 100 రూపాయలు బ్యారల్ అయింది కాబట్టి పెంచుతున్నామని చెప్పారు. కానీ నెలన్నర కిందట ఇదే మనము రష్యా నుంచి మనకు $54కే పర్ బ్యారల్ ఉన్నప్పుడు ఆ రోజు మనం ఏం చేసినాం? ఆ రోజు ఏం తగ్గిలేదు ప్రైజెస్, అది పెరిగినాయి. ఇప్పుడు బ్యారల్ రేట్ పెరిగిందని చెప్పేసి పెంచినాము, మరి ఆ రోజు ఎందుకు తగ్గించలేకపోయినాము? సో ఇదంతా హంబక్. బేసిక్గా ఇది ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, గతంలో లోకేష్ యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు కర్ణాటకకు పోయి ఇదే పద్ధతిలో బోర్డు చూపించి, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఎక్కువగా ఉంది, మేము దీన్ని అన్నీ తగ్గిస్తాము కాబట్టి మాకు ఓటు వెయ్యండి అని చెప్పి అడిగినారు. దీనివల్ల నిత్యావసరాలు పెరుగుతున్నాయని చెప్పేసి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు అవి తగ్గికపోగా పెంచడం చేసినారు. నేను ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. నేనేం చెప్పడం జరిగింది? మీరే రూపాయి ఎక్కువ పెంచినారు, అమరావతి రాజధాని కోసం రూపాయి పెంచడం జరిగింది, మీరే ఇవన్నీ కూడా పెంచినారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడా పెంచలేదు, పెంచేది ఏదైనా ఉంటే అది కేంద్రం పెంచింది. ఈ రోజు కేంద్రంలో మీరు కూడా భాగస్వాములు, ఆ రోజు మీరు భాగస్వాములు, కానీ మీరిద్దరూ కలిసి దాన్ని తగ్గించలేకపోయినారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో నరేంద్ర మోడీ గారు చెప్పిన వెంటనే అసలు మన పూతరేకులో నాయుడు గారేమో సైకిల్ వేసుకొని తొక్కుంటా రావడం జరిగింది ఇరిగేషన్ ఆఫీసర్కి. మళ్ళీ ఆయన సైకిల్ తొక్కుంటూ రావడం, దాని వీడియో తీసే అతను మాత్రం కార్లో వచ్చినాడు, వీడియో తీసుకుంటూ రావడం జరిగింది. అదే అతనే కార్లో వచ్చింటే సరిపోయేది. ఈ హంబక్కులు ఇవన్నీ కూడా పాపం చంద్రబాబు ఏమో 2 బండ్లలోనే రావాలన్నాడు, లోకేష్ చూస్తే 2 బండ్లు కూడా ఎందుకు, ఒకటేసారి గాల్లోనే నుంచి హెలికాప్టర్లో వస్తామని చెప్పి ఆయన చాపర్లో రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు, నేను, ప్రజలు మనం అందరం ఆలోచించుకోవాలా ఏ విధంగా ఇలా జరుగుతోందని. రష్యా మనకు తక్కువ రేటుతో అమ్ముతున్నప్పుడు నరేంద్ర మోడీ గారు అమెరికా చెప్పిందని చెప్పేసి వాళ్ళ దగ్గర కొనడం ఆపేసినాం. తర్వాత ఇరాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు మళ్ళీ ఇదే అమెరికా రష్యా దగ్గర కొనమంటే వాళ్ళు అసలు ఒప్పుకోలేదు. ఎందుకు, మేమెందుకు ఇస్తాము, మేము కూడా అదే మార్కెట్ రేట్ ఎంత ఉంటే అంత ఇస్తామని చెప్పినది. ఇప్పుడు రష్యాతో మనకున్న సంబంధాలన్నీ 30 సంవత్సరాలుగా, నాకు తెలిసి 30 పైగా సంవత్సరాలుగా మనకు వాళ్ళతో మంచిగా రిలేషన్ ఉండేది, ఫారెన్ రిలేషన్స్. ఈరోజు విశ్వగురు అని చెప్పాడు, మనల్ని అందరినీ ఫారెన్కి పోతుంది. నేను ఫారెన్ నుంచి చెప్తానే రాత్రి బయటకు వచ్చేసినాను అనమాట, ఇండియాకి వచ్చేసినాను. ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఈయన బయటికి పోయినాడు 5 దేశాలు తిరగడానికి. అసలు నేను దానికి తప్పు పట్టడం లేదు. ఏ విధంగా ఎకనామికల్ యాక్టివిటీ ఈరోజు రేషన్ ఉంది, రాబోతోంది అని అందరికీ తెలిసిన విషయం. ఈ ఖర్చులు తగ్గిస్తే కాదు, జనం యొక్క కొనుగోలు శక్తి పెంచాలి. జనం యొక్క కొనుగోలు శక్తి పెంచాలి అంటే వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేయాలి. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలే ఆర్థికంగా ఇబ్బంది జరిగినప్పుడు డెఫినెట్గా వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు వేస్తూ పోతుంటుంది. ఖర్చు పెట్టుకోవాలి. కొనుగోలు శక్తి వచ్చిందంటే ఆర్థిక మాంద్యం నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. దానిలను వదిలిపెట్టి కేవలం 2-3 కంపెనీలు బాగుపడితే, అదాని, అంబానీ ఇలాంటి కంపెనీలు బాగుపడితే జనం బాగుపడదు, దేశం ఏం బాగుపడదు. వాళ్ళు బాగుపడచ్చేమో కానీ దేశం బాగుపడాలన్నా లేకుంటే ప్రజలు బాగుపడాలి అన్నా కానీ డెఫినెట్గా ప్రజల అకౌంట్లలోకి, పేద మధ్యతరగతి కుటుంబంలోకి, వాళ్లకు ఇప్పుడు రైతులు ఉన్నారు, వాళ్ళకు రుణమాఫీ చేయించే కార్యక్రమం కానీ, అదేవిధంగా
చిన్న చిన్న షాప్స్ పెట్టుకుంటారు, లేకుంటే ఉంటారు సామాన్య ప్రజలకు, వాళ్లకు మనీ రొటేషన్ వచ్చే విధంగా ఏమైనా చేస్తే మనం బాగుంటుంది. ఇప్పుడు ఉపాధి హామీ ఉంది, మీరు ఎప్పుడో జీరామ్జీ పథకం తీసుకొచ్చినారు, ఈ రోజు వరకు దాన్ని ఎందుకు అమలు చేయలేదు, ఎందుకు పొడిగిస్తూ వస్తున్నారు? ఎందుకంటే మీరు పెట్టిన జీరామ్జీ పథకం ద్వారా పేదలు నష్టపోతారని మీకు తెలుసు కాబట్టి దాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. లేకుంటే ఇప్పటికి అది స్టార్ట్ చేసిండ్రు కదా, ఎందుకు స్టార్ట్ చేయలేకపోయినారు? ఇప్పుడు ఏప్రిల్లో స్టార్ట్ కావాల్సినది ఇప్పటి వరకు ఇంకెందుకు కావటం లేదు చెప్పండి? 2 నెలలు అవుతుంది. సో బేసిక్గా జనం లేక డబ్బులు ఇవ్వండి. ఇప్పుడు కోవిడ్ టైంలో మొత్తం అంతా స్తంభించిపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు అందరికీ కూడా అది విద్యా వ్యవస్థ రూపంలో వివిధ పథకాల రూపంలో ఆయన ఇవ్వడం జరిగింది. దానికి అందరూ ఏమని చెప్పినారు? శ్రీలంక చేస్తున్నాడు అని చెప్పేసి. ఈరోజు పరిస్థితి ఏమైంది? డబ్బులన్నిటికీ కాంట్రాక్టర్లకు 10% అడ్వాన్స్ మొబిలైజేషన్ ఇచ్చే బదులు అది పేదోళ్ళకి ఇస్తే ఉపయోగపడుతుంది కదా. పేదోళ్ళకి ఇస్తే ఖచ్చితంగా అది రొటేషన్ లేక వస్తుంది కదా. మనకు అవన్నీ పట్టని అంశం. ఈరోజు ఏమంటే పోతుంది, దాని మీద చెప్పుకుంటున్నాం, పోతున్న పరిస్థితి ఏర్పడుతోంది. ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు పెట్రోల్ కంపెనీస్ ఖచ్చితంగా పెంచే కార్యక్రమం చేస్తారు, ఇంకా పెంచుతారు. ఈ 3 రూపాయలతో ఆగదు, ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మా ప్రధానమంత్రి గారు చెప్పిన విధంగా విదేశాల టూర్లతో ఆపడం వల్లనో, లేకుంటే కాన్వాయిలు తగ్గియడం వల్లనో, లేకుంటే ఇంకో దాని వల్లనో కాదు. ప్రజలకు డబ్బులు ఇవ్వండి, వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగే విధంగా చూడండి. కేవలం ఈ దేశంలో కొంతమంది మాత్రమే బాగుపడుతున్నారు, మిగతా వాళ్ళంతా అతపాతాలైపోతున్నారు. దాన్ని రిఫ్లెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. మీకు ఈ ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే మేము చూసాం మొన్న తేరు పండుగ జరిగింది మా ధర్మవరంలో. తేరు పండుగ అంటే పెద్ద పండగ చేనేతలకు సంబంధించి. అసలు బోసిపోయినాయి, అంగళ్ళు బోసిపోయినాయి. చేనేత కార్మికుల దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర వ్యాపారస్తుల దగ్గర డబ్బులు లేవు. అంత ఇబ్బందికరమైన పరిస్థితి నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడే కానీ జరగలే. మా వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి పడడం జరిగింది. సరే, వాట్ ఎవర్ మేబీ. ఆ రోజు బాధుడు అన్నారు, ఈ రోజు ఏం మాట్లాడతాడో తెలియదు. ఇవన్నిటినీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరము, ఆవశ్యకత ప్రజలకు మన మీద ఉంది. మనం ఆలోచించకుండా కేవలం ఇది ఇదంటే ఇప్పుడు అంతా ఒక ఫ్యాషన్ అయిపోయింది కదా. మనం అన్ని ఏం చేసేసినా కానీ ఒక దేవుని పేరు చెప్పేస్తే అన్ని మాయమైపోతున్నాయి. మన ఇంట్లో మాత్రం గంజి లేకుండా పోయే పరిస్థితి. మన ఇంట్లో అంటే పేదవాళ్ళ ఇళ్లలో ఇబ్బందికరమైన పరిస్థితి ఉండడం చూస్తాం. సో ఖచ్చితంగా ఈ పెట్రోల్ ప్రైజెస్ ఇదన్నా కూడా మనకు తెలిసి చేసిన తప్పే. యుద్ధం తెలిసి చేసినది కాదు. రష్యా నుంచి మనకు ఫ్యూయల్ చాలా తక్కువగా వస్తుంటాయి. కేవలం అమెరికా మాటలు విని ఈరోజు మనము ఇబ్బంది పడ్డ పరిస్థితి చూస్తున్నాం. అది ఇండియాలో సఫర్ కాబోతున్నాం. అదేవిధంగా డిమానిటైజేషన్ దెబ్బనో ఇంకో దెబ్బనో జనం దగ్గర డబ్బు లేకుండా పోయిన పరిస్థితి, వాళ్ళకి ఎటువంటి పథకాలు రాని పరిస్థితి, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నారు. డెఫినెట్గా ఆ రొటేషన్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. రైతులకు సంబంధించి ఈ ఎల్నో ఎఫెక్ట్, వర్షాలు లేవంటున్నారు, పంటలకు గిట్టుబాటు ధర లేకుండా పోతోంది. దాని ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా జనం మీద కనపడుతుంది. రాబోయే 3-4 నెలలు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే అన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే దీని నుంచి బయటికి వేయాలి అంటే దయచేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జనానికి డబ్బులు ఇవ్వండి. అది వివిధ పథకాలు, అది చదువు రూపంలో చదువుకోవడానికి ఇస్తారో, లేకుంటే బిజినెస్లు పెట్టుకోవడానికి ఇస్తారా, లేకుంటే ఆర్థికంగా ఉపయోగపడడానికి ఏ విధంగా అయితే సాయం చేస్తారో ఆ విధంగా సాయం చేస్తేనే తప్ప ఇది బయటపడే పరిస్థితి ఉండదు. ప్లీజ్ థింక్ ఆఫ్ ఇట్. అండ్ రెండో దానికి వచ్చేకల్లా నీట్ ఎగ్జామ్స్ పేపర్ లీక్. ఇదే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 times ఇప్పటికి లీక్ అయింది. అది నాకు ఎక్కడా లేని పద్ధతిలో ఇది జరుగుతుంది. ఎందుకంటే నీట్ మిగతా ఎగ్జామ్స్ కంటే మెడికల్ ఎంట్రన్స్కి సంబంధించి నాకు తెలిసిన 5-6 మంది పిల్లలే ఉన్నారు. మాకు సంబంధించిన ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలే ఉన్నారు. వాళ్ళకు మంచి మార్కులు వచ్చిన, అంటే కేటగిరీ బి కింద వచ్చినా 25 లక్షలు కట్టే స్తోమత ఉన్నా కానీ వాళ్ళ పిల్లలు ఏమంటారంటే, నాన్న ఈసారి ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా చదువుతాము, ఖచ్చితంగా నీట్లో క్రాక్ చేసి ఫ్రీ సీటే వస్తుంది అనే ధైర్యంగా పిల్లలు కాన్ఫిడెంట్గా చదువుతుంటారు. ఐ డోంట్ నో అబౌట్ ది నార్థన్ స్టేట్స్ అక్కడ ఎలా ఉంటాయి కానీ సదరన్ పార్ట్ ఆఫ్ స్టేట్స్లో ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేది మనకు అది ఎందుకు ఒక ఎమోషనల్గా ముడిపడి ఉండేది. ఎందుకంటే చదువు నీ కోసం కంటే సమాజంలో ఉన్న వాళ్ళ కోసం ఎక్కువగా చదువుతున్న పిల్లలు. సో వీళ్ళు 1 సంవత్సరం వదిలిపెట్టుకొని మ్యాక్సిమం ఈ నీట్ కోసం ప్రిపేర్ అవుతుంటారు. అలాంటిది పేపర్లు లీక్ అయితే ఏంది? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు పేపర్ లీక్ అయింది. ఈ 10 సంవత్సరాల్లో 4 సార్లు నీట్ పేపర్ లీక్ అయిపోతే ఏం చేసుకోవడానికి నాకు అర్థం కాదు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది.
నేను మనం చూస్తున్న మన విద్యా వ్యవస్థే అట్లాంటి దరిద్రమైన విద్యా వ్యవస్థ. మార్కులు తక్కువ ఉంటే సూసైడ్ చేసుకుంటా అంటారు. ఇళ్లలో చదువుకోరా అని ప్రెజర్ ఎక్కువైనా సూసైడ్ చేస్తాం. ఎందుకంటే మనము ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా తయారు చేసినాం, దరిద్రంగా తయారు చేసినాం. చదువు 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 అని. బయట పరిస్థితుల గురించి అవగాహన లేదు. చదువు మీదే ఫోర్స్ చేసి ఆ విధంగా చదువు ఇంపార్టెంట్ సమాజానికి, దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ దాని మీద ప్రెజర్ చేసినారు. ఇలాంటి నీట్ ఎగ్జామ్స్కి 22 లక్షల మందికి సంబంధించినవి ఈరోజు అంత జరుగుతున్నా నాకు అర్థం కావటం లేదు. మన కేజ్రీవాల్ది కూడా ప్రెస్ ఇంటర్వ్యూ చూస్తే అనిపించింది నాకు కూడా, జెన్జీ ఉన్నారు, ఎందుకు రోడ్డు మీదకి రావటం లేదు? ప్రతి చిన్న దానిలకు ఏదో వీడియోస్ పెట్టుకుంటా, అది పెట్టుకుంటా, ఇది పెట్టుకుంటా మాట్లాడిన వాళ్ళు ఇంతమందికి ఒక విద్యా వ్యవస్థ నాశనం అవుతున్నా కానీ ప్రశ్నించలేని గొంతులుగా తయారైపోయినాయి. చాలా మంది తయారైపోయినారు. ఆ ప్రశ్నించే గొంతు లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. నిన్న చూసా సిజే సూర్యకాంత్ గారు ఆయన మాట్లాడారు, సమ్ కాక్రోచెస్, అన్ఎంప్లాయిడ్ కాక్రోచెస్ ఇలా మాట్లాడుతున్నారు. డెఫినెట్గా అన్ఎంప్లాయిడ్ ఉండొచ్చు, కాక్రోచెస్ మంచోళ్ళు ఉండొచ్చు, ఇవి ఉండొచ్చు, కానీ అందరూ అదే ఘాటికి కాదు కదా. యూట్యూబ్లలో ప్రశ్నించే వాళ్ళు మంచిగా ఉంటారు, కొందరు ఉన్నారు ఇష్టానుసారం మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మంచి ఎంత ఉంటుందో చెడు ఉంటుంది. అన్ఎంప్లాయిడ్గా ఇది అంటే మన దేశంలో ఆ విధంగా తయారు చేసినాం. మళ్ళీ మన దేశంలో ఆ విధంగా తయారు చేసినాము. సో నాకైతే అది కొద్దిగా ఇబ్బందికరంగానే అనిపించింది సిజే గారు మాట్లాడిన మాట. అన్ఎంప్లాయిడ్స్ ఉండొచ్చు కానీ వాళ్ళను ఆ విధంగా కాక్రోచెస్లో ఇది చేసినట్టు. సరే, తప్పిదాలు ఉంటే సరి చేసుకునే పద్ధతిని చూసుకోవాలా, లేకుంటే తప్పు మాట్లాడితే ఇది తప్పు అనే పద్ధతికి మాట్లాడుతున్నారు. కాబట్టి ఏం చేస్తాం మరి? సమాన అవకాశాలు ఈ దేశంలో లేవనే భావన అందరిలోనూ ఉంది. సమాన అవకాశాలు రావటం లేదు. వచ్చిన వానికి అవకాశాల రూపంలో వస్తున్నాయి. మిగతా వాళ్ళు ఆ కాంపిటేటివ్ వరల్డ్లో రిజర్వేషన్ల రూపంలోనూ ఇంకో దాని రూపంలోనూ సక్సెస్ కాలేకపోతున్నారు. చదువుకున్నా కానీ అన్ని మార్కులు వచ్చినా కానీ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు ఎక్కువ సీట్లు. ఈ అసమానత అయితే డెఫినెట్గా ఉంది. అంత మాత్రం కాక్రోచెస్ అనే పద్ధతిలో అనేది డెఫినెట్గానే. అండ్ నీట్ అనేది డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం ఇక మీదటైనా సరే అది గతంలో ఉన్నట్టు ఎంసెట్ల ప్రకారము ఇంకో దాని ప్రకారము ఆ విధంగా ఆలోచించి చేసుకుంటేనే బెస్ట్ నిర్ణయం అనేది వాట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్. సో అండ్ ఆ విధంగా చేయకపోతే మళ్ళీ ఇదే ఉంటుంది. పిల్లల భవిష్యత్తులో మనం ఆడుకుంటున్నది పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. అండ్ ద థర్డ్ పాయింట్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు పిల్లల్ని కానండి 30,000 ఇస్తాము, నలుగురు పిల్లల్ని కానండి 40,000 ఇస్తాము. చంద్రబాబు నాయుడు గారు మనం ఇచ్చే 30,000, 40,000 ఆ పిల్లలకు డైపర్లు సరిపోవండి. పెరుగుతున్న నిత్యావసరాలు ఒక పేద కుటుంబంలో పాలు, వాళ్ళకి సంబంధించిన మంచి వ్యాక్సినేషన్స్కి పోవాలన్నా లేకుంటే దీనిలోకున్నా 30,000 ఓ 3 నెలల్లో అయిపోతాయండి. మనకు చేతనైందనుకో, మీరు ఆ విధంగా సంపద సృష్టించాలి అనుకుంటే ఒక్కోరి మీద ముగ్గురు పిల్లలు పుడితే 30 లక్షలు, నలుగురు పిల్లలు పుడితే 40 లక్షలు ఎఫ్డీ చేయండి. వాళ్ళు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ ఎఫ్డీని వాళ్ళు ఎన్కాష్ చేసుకోవడానికి అదేదన్నా ఉపయోగపడుతుంది. ఇంకా ఏ కాలంలో ఉన్నామండి ముగ్గురు పిల్లలు పుట్టాలా, నలుగురు పిల్లలు పుట్టాలా అని చెప్పేసి. మన దేశంలో మనకున్న పాపులేషన్కు ల్యాండ్కు చాలా డెన్సిడ్ అండి. ఆ రోజుల్లో ఎందుకున్నారో తెలుసా? 10 మంది పెట్టేది, 5 మంది పిల్లలు, 5కి పైగా పిల్లలు. ఆ రోజు వ్యాక్సినేషన్ ఈ సిస్టమ్ లేదు, హెల్త్ కేర్ ఇంత బాగాలేదు. హెల్త్ కేర్ ఉన్నప్పుడు పుట్టేవాడు ఎలా పుడతాడో అని తెలియక కొంతమందికి సరైన పిల్లలు పుట్టేవాళ్ళు కాదు. వ్యాక్సినేషన్స్ సరిగ్గా లేకుండా వాళ్ళ గ్రోత్ రేట్ సరిగ్గా ఉండేది కాదు. మీరు చాలామంది చూడండి ఆ కాలంలో పుట్టిన వాళ్ళు. అదొక రీజన్ ఉండేది కాబట్టి ఎక్కువ మందిని. రెండో రీజన్ ఉండేసి పెద్ద కుటుంబాలు అయితే ఒక ఉమ్మడి కుటుంబం ఆ గ్రామానికి సంబంధించి అది ఒక పెద్ద స్ట్రెంగ్త్ ఉన్న కుటుంబంగా చూపించాలని చెప్పేసి. ఆ రోజున్న ఆర్థిక పరిస్థితులు వేరు. ఇక్కడ పేదోళ్ళ ఇళ్లలో అంతమందిని ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు. ఈ రోజు మీరు చెప్తున్న ఐడియాలజీ, మీరు చెప్తున్నది ఈ కాలానికి సరిపోయేది కాదు. ఈ కాలానికి సంబంధించి ఒకరిద్దరు పిల్లలకు మనం మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి, మంచి హెల్త్ సిస్టమ్ ఇచ్చేసి, మంచి గాలి పీల్చుకోవడానికి సరిగ్గా లేదు ఇక్కడ ఈ మన దాంట్లో. మంచి తాగునీళ్ళు ఎక్కడైనా కానీ కుళాయిలు వాటర్ తాగేకుంటుందే చెప్పండి. మీరంటే హిమాలయస్ బాటిల్ తప్ప వేరే నీళ్ళలో తాగరు. మంచి తాగునీళ్ళు అందించలేము మనము, మంచి గాలి అందించలేకపోతున్నాము. ముగ్గురు పిల్లలు, నలుగురు పిల్లలను పెట్టించుకొని ఏం చేసుకుంటారు? నేను సింపుల్, మీకు ఎప్పుడో గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో చూసింటాను. 7 మంది పిల్లలు. నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను. నేను అక్కడన్నా ఇంకా ఏం నువ్వు యుద్ధం ఆపలేదా అని చెప్పేసి. అతని పాపం వాళ్ళ తండ్రి తాగి చనిపోయినాడు. ఇప్పుడు ఆ 7 మంది పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళని ఏ విధంగా పోషణ చేస్తారు? ఆ తల్లికి తెలుస్తా ఉంటుంది.
ఆ తల్లికి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇట్స్ బ్యాడ్ కాన్సెప్ట్. మీకు ఎవరు ఎక్కిచ్చారో ఈ సీట్ల కోసం, సీట్లు పెరుగుతాయని, ఇంకోటి పెరుగుతాయని, దీనిల కోసం అని చెప్పి ఆ రోజు మీరు ప్రోత్సహించినది ఏం కాదు. నేను చెప్తా అంటే నేను ఎప్పుడు ఇట్లా ప్రోత్సహించినాను అనేది అది కంప్లీట్గా అడాప్ట్ చేసుకున్న ఇష్యూ మొత్తం మనకి. ఇప్పుడు 3 పిల్లలు కానండి, 4 పిల్లలు 30,000 40,000 ఏ దానికి సరిపోతుంది? ఏ దానికి సరిపోదండి. ఏ దానికి కూడా మీరు చెప్పేది సరిపోదు. మీరు చెప్పినది ఇల్లాజికల్. మీరు చెప్పినది ఇల్లాజికల్. ఒకవేళ అది లాజికల్ అయితే మీ ఇంటి నుంచి ముందు మొదలు పెట్టండి. అది కరెక్టే అయితే అది ముందు మీ ఇంటి నుంచి మొదలు పెట్టండి. మీ ఇంటి నుంచి మొదలు పెట్టిన తర్వాత మిగతా చోట నుంచి మిగతా వాళ్ళకు మనం ఆదర్శప్రాయంగా చెప్తాం. ఎందుకంటే మీరే అన్ని చెప్తుంటారు కదా, సెల్ ఫోన్ కనిపెట్టినది నేనే, అన్ని కనిపెట్టినది. ముందు మీ ఇంటి నుంచి మొదలు పెట్టండి, తర్వాత మిగతా వాళ్ళకి సలహాలు ఇవ్వండి. నేను చెప్పానయ్యా, మా ఇంటి నుంచే మొదలు పెడుతున్నాను, 3 పిల్లలు కనడం, 4 పిల్లలు కనడం, మీరు కూడా ఇది చేయండి అని చెప్పేసి. డెఫినెట్గా ఆర్థిక అసమానతలు ఈ దేశంలో ఉన్నంత వరకు ఇది ఇబ్బందికరమైన పరిస్థితే. ప్రపంచ దేశాల్లో మీరు ఇప్పుడు అమెరికా చూడండి, ల్యాండ్ ఎక్కువ, పాపులేషన్ తక్కువ. సో మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వండి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వండి, మంచి లైఫ్ ఇవ్వండి, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవ్వండి. అది వదిలిపెట్టి దీనిలో ఎవడన్నా ప్రమోట్ చేస్తాడు. దీనిలో ప్రమోట్ చేసేది ఏంటండి? నేను ఎక్కడో చూసా, ఇంకా ఇదన్నీ రాతి యుగంలోది. ఆ రోజు సిచ్యువేషన్ వేరు, ఆ రోజు పుట్టే పిల్లలు ఏ విధంగా పుడతారో కూడా తెలియదు. ఎందుకంటే హెల్త్ సరిగ్గా లేదు, వ్యాక్సినేషన్స్ సరిగ్గా లేవు, అదే ఊర్లో ఒక పెద్ద గ్రూప్ కావాలనే ఒక ఆలోచన. ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. కాలానుగుణంగా పద్ధతి ప్రకారం మనం పోతూ ఉండాలి తప్ప ఇది అన్నీ లేని పరిస్థితి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే, మీరు ఏదైనా ఈ ప్రభుత్వం ప్రోత్సహించాలంటే ఫస్ట్ మీ ఇంటి నుంచి మొదలు పెట్టండి, తర్వాత మీ మంత్రివర్గం నుంచి మొదలు పెట్టండి, తర్వాత మీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి మొదలు పెట్టండి. వాళ్ళల్లో ఎంతమందికి ఉంటారో మీ దాంట్లో 3 పిల్లలు లేకుంటే 4 పిల్లలు ఉంటేనే మేము క్యాబినెట్ లేక తీసుకుంటామని చెప్పండి. మీ ఇంట్లో 3 పిల్లలు లేక 4 పిల్లలు ఉంటేనే ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పండి. ఆ విధంగా ప్రమోట్ చేయండి. ఎందుకంటే వాళ్ళందరూ డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఆ విధంగా తీసుకొని మేము ఇంతమంది ఉన్నారు, మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలకు అందరికీ 3 4 పిల్లలు ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇస్తాం, తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ చెబితే డెఫినెట్గా దట్స్ అప్రిషియేటబుల్. ఇదేంటంటే నాకు అర్థం కాలేదు. సో కైండ్లీ కరెక్షన్. అండ్ పవన్ కళ్యాణ్ మొన్న కూడా ఇంతకుముందు కూడా చెప్పిన, పవన్ కళ్యాణ్ విజయ్తో అసలు పోల్చుకోవాల్సిన అవసరమే లేదు. విజయ్తో పోల్చుకోవాల్సిన అవసరమే లేదు. ఆయనే చెప్తున్నాడు విజయ్ పెట్టినది ముఖ్యమంత్రి కావాలని. నేను ఎవరితో పొత్తుపోను అని చెప్పాడు, సింగిల్గా ఉంటాను, ఐఎమ్ లైక్ లయన్ అని చెప్పాడు, దెర్ ఆర్ మెనీ జాక్హాల్స్ అని చెప్పారు. అది పవన్ కళ్యాణ్ యొక్క, కానీ అది విజయ్ నేచర్. పవన్ కళ్యాణ్ ఆ పద్ధతిలో ఎప్పుడు లేడు కదా. అదే ఆయన కూడా నేను మొన్న చెప్పినది కూడా, నీకు సీఎం కావాలనే ఆలోచన ఉంటే డెఫినెట్గా నువ్వు సింగిల్గా పోటీ చేయమను, అట్లా చేయమను, లేకుంటే పొత్తుతో అయినా సరే సీఎంగా కావాలనేది ఆలోచన. 21 సీట్లు తీసుకున్నారు, 21 గెలిచినారు. ఆయన ఎట్లయినా ఇక్కడ 21తో గెలిచినాడు. బీహార్లో రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు 21-21తో గెలిచినాడు. అది ఎలా గెలిచినాడో మనకు తెలిసినదే. మమతా ఎలా ఓడిపోయిందో, స్టాలిన్ ఎలా ఓడిపోయినారో, ఇక్కడ ఎలా ఫామ్ అవుతుందో, ఇవన్నీ రోజు మనం వింటూనే ఉన్నాం, జరుగుతూనే ఉన్నాయి. మాట్లాడటం లేదు, ప్రశ్నించటం లేదు, అడిగేవాళ్ళు లేరు, అడిగే దిక్కు లేదు. పోతాంది. ఇది ఎన్నాళ్ళు ఈ సొసైటీ సమాజంలో ఇట్లా పోతా ఉంటామో తెలియదు, ఎప్పుడు బ్రేక్ అవుతుందో తెలియదు ఈ విధంగా అవుట్ రైట్గా. సో అగైన్ ఐ కంగ్రాచులేట్ జ్ఞానేష్ కుమార్ ఫర్ దిస్ కండక్టింగ్ ఎలక్షన్స్. దట్స్ అవుట్. అండ్ దీస్ 3 థింగ్స్ చెప్పాలనుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఎన్విరాన్మెంటల్ మినిస్టర్. ఆ రోజు పోయి ఋషికొండలో గవర్నమెంట్ కడుతున్న గెస్ట్ హౌస్లు జగన్మోహన్ రెడ్డిదే ప్రాపర్టీ లాగా చూపించారు. ఈరోజు అదే జరుగుతుంది. ఏం జరుగుతుందని చెప్పండి. సో ఎప్పుడు ఆయన నిలకడలేని మాటలు, ప్రశ్న అతనే చేస్తాడు, సమాధానం అతనే ఇస్తాడు. రెండింటికి కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ అతనే ఇస్తాడు. మనం ఎవడూ కౌంటర్ ఇవ్వద్దండి. ఆయనే కౌంటర్ ఇచ్చుకుంటా అంటాడు. దాంట్లో వేరేది ఏంది లేదు. ఆయనే కౌంటర్లు ఇచ్చుకుంటా అంటాడు, పోతా అంటాడు, పెడతా అంటాడు. సో ఆయన ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన లేదు. కేవలం హీ వాంట్స్ సపోర్ట్ టు సిబిఎన్ అంతే. తన కమ్యూనిటీని, తన ఫ్యాన్స్ని చంద్రబాబు కింద పెట్టాలనేదే తన నేచర్. దట్స్ నేచర్. అండ్ 5th పాయింట్, ఈ సినిమా టికెట్లు చూస్తాను. జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు, అరే సామాన్యులకి అందుబాటులో పెడదామయ్యా టికెట్లు, మీకు ఏదన్నా అంటే అట్లా కాదు ఇట్లా కాదు అని. లాస్ట్కి ఈరోజు వీళ్ళు ప్రెస్ దాంట్లో ఏ విధంగా అడ్రస్ చేస్తున్నారంటే, మా సినిమాకు రేట్లు పెంచం అనేది కూడా ఒక ఆఫర్ కిందకి పెడుతున్నారు. మా దాంట్లో సినిమాకు టికెట్లు పెంచము అనేది కూడా ఒక అజెండాగా పెట్టేసినారు, ఒక ఆఫర్ కిందకి పెడుతున్నారు, అది ఒక ఆప్షన్ కిందకి పెడుతున్నారు. ఎందుకంటే థింగ్స్ ఆర్ లైక్ దట్. సినిమాలో టికెట్లు ఇష్టానుసారం రేట్లు పెంచితే ఎవడు చూడటం లేదు కాబట్టి.
సో దీస్ ఆర్ ది థింగ్స్. ఏది చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రం శ్రేయస్సు కోసము ఇక్కడున్న పేద మధ్యతరగతి కూడా అంటే 95% పీపుల్కి అడ్రస్ చేసే విధంగానే చెప్పడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నది కేవలం 5%కి మాత్రమే మేలు జరిగేటట్లు చేస్తున్నాడు. సరే, ఆయన నమ్మకం అయింది, మనం ఏం చేసినా ఈవీఎంలతో ఉన్నాం కదా అనేది ఆయన నమ్మకం ఉండొచ్చు. దట్స్ మనం ఎవరు కాదనేయట్లేదు. బట్ ఒక ఫాల్స్ నెరేటివ్ని మనకి తీసుకొని పోయి దాన్ని ఇంజెక్ట్ చేసే ఒక కార్యక్రమం జరుగుతుంది ఈ దేశంలో. సో వీ హ్యావ్ టు బి అలర్ట్ అండ్ అవేర్, అదర్వైజ్ అంతా నాశనం అయిపోతారు. సో వాట్ ఎవర్ మే బి, ఐ రిక్వెస్ట్ టీడీపీ అండ్ కూటమి ప్రభుత్వము పెరుగుతున్నది మీరు చెప్పిన మాట ప్రకారం, మీరు మీటింగ్లలో చెప్పిన ప్రకారం ఆ జిల్లాలో ఆ ఫ్యూయల్ ప్రైజెస్ తగ్గించండి, జనానికి మేలు చేసే విధంగా అడుగులు వేయండి అని చెప్పేసి ఐ రిక్వెస్ట్ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.